జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజల సహకారంతో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంలో తెలంగాణలో మొదటి స్థానంలో వచ్చామని కమిషనర్ ఆయాజ్ తెలిపారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ ఆయాజ్ మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీకి తెలంగాణ రాష్ట్రంలోనే తగిన గుర్తింపు లభించిందని, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంలో మొదటి స్థానంలో ఉన్నామని, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ వసూలు చేయడంలో 3వ స్థానంలో, LRS లో 15వ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. జమ్మికుంటలోని అందరి సహకారంతో పాటుగా పాలకవర్గ సహాయ సహకారాలతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ ఉద్యోగులు తమ పనులను తాము చేసుకుంటున్నారని, దానికి తోడు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంలో ముందంజలో ఉండడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో ఉద్యోగులు మంచి పనితీరును కనబరుస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే జమ్మికుంట మున్సిపాలిటీకి తగిన గుర్తింపు లభించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడుతూ సహాయ సహకారాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంలో మొదటి స్థానంలో ఉన్నందున కాను మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ ఉద్యోగులను అభినందించారు. ప్రజలు సహకరిస్తుంది, వ్యాపారస్తులు సహకరిస్తుంది. సో మనమైతే దాన్ని క్యాచ్ చేసుకోవాలి. అంత సహకారం ప్రజల నుండి, ప్రజాప్రతినిధుల నుండి, మన కౌన్సిలర్ కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. చైర్మన్ సార్ ఎప్పుడు ఫోన్ చేయడు. ఖచ్చితంగా మన ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తి సెట్ చేసేసారు, వాటర్ ట్యాక్స్ కలెక్షన్ పూర్తి సెట్ చేసేసారు. వాళ్ళకి సహకారం చైర్మన్ గారిది, వైస్ చైర్మన్ గారిది, గౌరవ పాలకవర్గ సభ్యులు అందరిది ఉంది. అదేవిధంగా పట్టణ ప్రజలది ఉంది, పాత్రికేయ మిత్రులది ఉంది, అందరిది ఉంది. కాబట్టి మనం సక్సెస్ సాధిస్తున్నాం. సో దీన్ని ఇట్లే కంటిన్యూ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మనం వచ్చింది ప్రాపర్టీ ట్యాక్స్లో స్టేట్లో టాప్ 1లో ఉన్నాము, వాటర్ ట్యాక్స్లో స్టేట్లో 3 ఉన్నాము, భువన్లో ఫస్ట్ వచ్చాము, 100% కలెక్షన్ అయింది. మళ్ళా ఇంకోటి వచ్చేసి మనకు ఎల్ఆర్ఎస్ స్టేట్లో 15th ప్లేస్ ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా ఫస్ట్ టాప్ 1లోనూ టాప్ 5లో తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో మీ అందరి కృషి ఉంది, మీరు చేయబట్టే ఇంత వచ్చింది. సో నేను ఇంతకు ముందుగా చెప్పిన వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. మీ ఎక్కడైతే మనకు అక్కడ ప్రొజెక్టర్ మీద మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ ప్రతిసారి టాప్ 1, టాప్ 3, టాప్ 5 వచ్చిందో మీరు గుర్తుకొచ్చింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదే యొక్క డిసిప్లిన్ కొనసాగించి, ఇదే స్ఫూర్తితో, ఇదే పట్టుదలతో బోత్ ఆర్ఐస్ మీరు మరియు ఆర్ఓ గారు మరి మిగతా సిబ్బంది అందరు కూడా ఒక టీం వర్క్ చేయండి. ఎక్కడ కూడా కలెక్షన్లో ఇబ్బంది ఉంటే నేను కూడా మీతో వస్తాను. ఎందుకంటే నాకు ఇప్పటికి మీకు అవకాశం ఇవ్వాలి. మీరే చేస్తున్నారు, మీరే మేనేజ్ చేస్తారు. అంటే అంత కెపబిలిటీ మీ దగ్గర ఉంది. ఎక్కడ న్యూసెస్ లేకుండా, ఎక్కడ నుంచి కూడా ఫోన్స్ వస్తలేవంటే అది మీ కెపబిలిటీ, మీరు మేనేజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు భూముల్లో మనకు 67,27,000 సంథింగ్ మనకు రైజ్ అయింది.